మన మంచు మోహన్ బాబు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మా అంబాసిడర్, RSM అంబాసిడర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ వండర్ఫుల్ యాక్టర్ మోహన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలాసేపు నేను చూస్తున్నాను, ఓన్లీ సోమ వీర్రాజుకు మాత్రమే చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం ఏంటి, సోము వీర్రాజు గారికి చప్పట్లు కొట్టడం ఏంటి? ఏమయ్యా, మీ అందరికంటే ముందు ఇక్కడికి వచ్చాను, షూటింగ్ చేశాను. ఎట్లా ఎనివే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ముందు ఎవరిని గురించి ఎలా ప్రారంభించాలంటే, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎంపీకి, వీర్రాజు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక, ఎమ్మెల్సీకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అందరూ మన ఆయన భగవద్గీతల గురించి మాట్లాడారు. ఆయన చెప్పారు కిషన్ రెడ్డి గారి గురించి. ముఖ్యంగా ఈ వేదిక మనందరం గర్వించవలసిన విషయం ఏమిటంటే, కిషన్ రెడ్డి గారి గురించే మనం ఎక్కువ చప్పట్లు కొట్టాలి, అభినందించాలి. ఆయన్ను పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు అత్యంత ఆత్మీయుడు. 96వ సంవత్సరం నుంచి కూడా, 1996 లో అంటే ఏ పొజిషన్ వచ్చినా అణిగి మణిగి ఉండాలి అంటారే, అలా అణిగి మణిగి ఉండే వ్యక్తి. కిషన్ అంటే ఏదో అర్థాలు ఉన్నప్పటికీ నేను ఆ కృష్ణుడే చూస్తుంటాను అతనిలో. కృష్ణుడిలాగా 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు లేరనుకోండి. అతను ఏకపత్ని వృత్తుడే. ఎన్నో చెప్పాడు గంగాధర్. ఈరోజు జరిగిన సంఘటన చెప్తాను మీకు. ఫ్లైట్లో వస్తున్నాం, ఆయన సీట్లో ఆయన ఖాళీగా కూర్చోవచ్చు కాముగా. ఆ పక్క వాళ్ళు ఎవరో కాలు నొప్పి ఇబ్బంది పడుతుంటే తన సెక్రటరీస్ని అక్కడి నుంచి లేపి ఎక్కడికో వెళ్ళమని వాళ్ళని కూర్చోబెట్టాడు. ఫ్లైట్ బయలుదేరేంత వరకు కూడా ఎవరి మీదనో, పక్క వాళ్ళ మీద, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన అక్కడ కూర్చోమను, వారికి స్థానం ఇవ్వండి, మీరు లేచి నిలబడండి అనేది ఎంతమందికి ఉంటుందో మీరే హృదయపూర్వకంగా ఆలోచించండి. అలాగే ఇంతకుముందు వేదిక మీదకి వచ్చి, ఇది భారతదేశం, మన ప్రధానమంత్రి, స్టేటు కలిసి నడుపుతున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి. నేను బీజేపీ వ్యక్తిని, నేను ఒక్కడే వేదిక మీద కూర్చోవాలి, నా వాళ్లే కూర్చోవాలి అని అనుకుంటారేమో కొంతమంది. ఆశ్చర్యపోయారు. బుచ్చయ్య చౌదరి గారు వచ్చారట, ఎక్కడున్నారు చూడండి అన్నాడు. ఆ సంస్కారానికి కొట్టారు చప్పట్లు. ఎంతమంది చెప్తారో చెప్పండి. ఇది బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం, మరి ఇదేమో బీజేపీ. జరుగుతున్నది వైఎస్ఆర్సీపీ, ఈ రాష్ట్రం బీజేపీ. అక్కడ మరి ఇతరుల ఎమ్మెల్యేల గురించి, ఇతరుల వ్యక్తుల గురించి వేదిక మీదకి పిలిపించండి అని మంచి మనసున్న వ్యక్తి కిషన్ రెడ్డి. ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇవన్నీ పక్కన పెడితే ఆ హృదయానికి నిజంగా నేను, నా ఇంటిలో బాధ, మా ఇంట్లో అందరూ కూడా కిషన్ రెడ్డి అంటే ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎంతో గొప్ప వ్యక్తి కావాలి, ఈ స్థానమే కాదు అని ప్రతిరోజు మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. నా కుమార్తె లక్ష్మీ ప్రసన్న, మీ అందరం కూడా. ఈ రోజున మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళ మధ్యన జరుపుకోవాలి.
నృత్య కళాకారులందరికీ ఒక అద్భుతమైన వేదిక కావాలి, వాళ్ళు సన్మానించాలి. నృత్యం అంటే ఏమిటి, కళలు ఎన్ని, దానిలో నృత్య కళలు ఎన్ని, ఏమైపోతుంది ఈరోజు భారతదేశంలో కళారంగం అని మొట్టమొదట మన తెలుగు రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి ఇది అరేంజ్ చేసి, ఇది ఫస్ట్ ఫంక్షన్ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఒక తెలుగు వ్యక్తి అక్కడ ఉండి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి ఇటువంటి ఫంక్షన్ ఇక్కడ జరిపించాలనుకోవడం, మనసు రావడానికి హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడైనప్పటికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మై డియర్ బ్రదర్, రియలీ హ్యాట్స్ ఆఫ్. చప్పట్లు కావు, మీరందరూ లేచి చప్పట్లు కొడితేనే నాకు ఆనందం. కమాన్ గెటప్. ఎస్, ఇది నిజమైన ఆహ్వానం కిషన్ రెడ్డి గారికి, ఆయన మనసుకు ఆహ్వానం ఇది. ఆ మనసుకు హృదయపూర్వకంగా నేను కూడా చిన్నవాడైన నమస్కారం తెలియజేస్తున్నాను. బ్రదర్ శ్రీనివాస్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి. పార్టీలు కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్న సేవలను అభినందించాలి. ఆ కుర్చీలో కూర్చున్న ఏ వ్యక్తినైనా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ దట్ చైర్. ఆ భారత ప్రధాని చేస్తున్న విషయాలేంటి, ఈ నేషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఏమిటి, ముందు వారికి హృదయపూర్వకంగా నేను మొట్టమొదటి నుంచి కూడా, మీకు తెలుసో తెలీదో, నేను మొట్టమొదట అన్నగారి తమ్ముడి, ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత అన్నగారు లేని తర్వాత బీజేపీకి 1998లో నేను ప్రచారం చేశాను. వాజ్పేయి గారితో ప్రయాణం చేశాను ఒకే కారులో, రాజమండ్రిలో, విజయవాడలో. వెంకయ్యనాయుడు గారు తెలుసు. అద్వానీ గారితో ట్రావెల్ చేశాను. 18% నేను 1988లో బీజేపీకి ప్రచారం చేసినప్పుడు. సార్ శ్రీనివాస్ వారికి తెలియాలి, సోమ వీర్రాజు గారు కాదు, నేను 1998లో బీజేపీకి ప్రచారం చేసినప్పుడు 18%. నో డౌన్, ఏమీ ఆశించలేదు. సరే, ఆ తర్వాత ఇంకొక పార్టీ ఉండొచ్చు, ప్రేమతో అభిమానంతో ప్రచారం చేసి ఉండొచ్చు. వీ విల్ గివ్ రెస్పెక్ట్ టు ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. చీఫ్ మినిస్టర్ తరఫున అవంతి శ్రీనివాస్ వచ్చాడు. వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ దట్ చైర్, ఎనీబడి. అందరికీ చెప్తూ, మనకు కళలు 64 అయినా 20 ఉన్నాయి నృత్య కళలు. కిషన్ రెడ్డి గారు ఆంధ్రదేశంలో అవంతి శ్రీనివాస్ గారికి తెలుసో తెలియదో, చాలామంది కష్టాల్లో ఉన్నారు కళాకారులు. అటు గుంటూరులోను, అటు రాజమండ్రిలోను, అటు విజయనగరంలోను, ఆంధ్రదేశంలో అన్ని చోట్ల, అలాగే తెలంగాణలోను చాలామంది నృత్య కళాకారులు బాధపడుతున్నారు. తిండి లేక, ఇల్లు లేక కష్టపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆదుకుంటున్నారో లేదో అవంతి శ్రీనివాస్ గారికి తెలుసు. శ్రీనివాస్ గారు, మీకు ఏం కావాలన్నా సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి గుంటూరులో ఎంతమంది కళాకారులు అవస్థపడుతున్నారు, విజయనగరం ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు అన్నది, కొన్ని వేల మంది అవస్థపడుతున్నారు. నాకు తెలుసు, నా వల్ల సహాయం నేను చేస్తూనే ఉన్నాను. ఇది ఒక్కరి వల్ల ఏ సాధ్యం కాదు, ఇది ప్రభుత్వం వల్ల అయ్యే సహాయం. మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వెంటనే అది 1 month, 1 మాసమా 2 మాసాల్లో వాళ్ళకు సహాయం చేసేదానికి తలపెట్టండి అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అవంతి శ్రీనివాస్ గారు. జానపదం చూడండి, 600 మంది కళాకారులు ఈ రోజున పాల్గొన్నారట. నేను కారులో వస్తుంటే చెప్పారు. 600 మంది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చారో వాళ్ళందరూ ప్రదర్శిస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. జానపదం ఎక్కడ పుట్టింది? జానపదం పల్లెటూరు నుంచి పుట్టింది.
మనకు మెలోడీ సాంగ్స్ వేరు, జానపదం వేరు. తెలంగాణలో జానపదం ఎక్కువ, అత్యద్భుతమైన పాటలు మరి మనకు లేవా అంటే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నన్ని జానపదం మనకు తక్కువ, మనకు మెలోడీస్ ఎక్కువ. అది నాట్లు నాటే దగ్గర నుంచి, పైర్లు మనం కోత కోసే దగ్గర నుంచి, మా ఊరిలో తూర్పాన పడుతూ ఉంటాం ఓట్లను, అక్కడి నుంచి నాగలి దున్నే రైతు దగ్గర నుంచి, అడవిలో ఉండే వ్యక్తి దగ్గర నుంచి ఒక కూని రాగాలు తీస్తూ ఒకే పద్యాన్ని డ్యాన్స్ రూపంలో, నృత్య రూపంలో చూపించవచ్చు. ఒక పాటను వేదిక మీద డ్యాన్స్ రూపంలో చూపించవచ్చు. కానీ ఇప్పుడు వెండితెరపై, సినిమాలపై మనకు మోజు పెరిగి ఆ కళాకారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఏ అవకాశము లేక, ఇది చాలామందికి తెలియదు. మనం మొట్టమొదట గౌరవించవలసింది ఈ వేదిక పుట్టినప్పుడు, మనకంటే ముందు, అది 20, 30, 40, 50 సంవత్సరాలకు ముందు నుంచి కూడా పల్లెటూరులో జానపదాల పాటలు పాడుతూ, డప్పులతో పాడుకుంటూ, డోలు వాయిస్తూ పాడుకుంటూ, భజన చేస్తూ పాడుకుంటూ, ఇటువంటి కళాకారులు ఈరోజున చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేయమని ఇప్పటికీ 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అవంతి శ్రీనివాస గారు, మంత్రి గారు, కిషన్ రెడ్డి గారు, బ్రదర్, మీరు ఎంత మంచి మనసుతో ఈ రాష్ట్రంలో పెట్టాలని తలపెట్టారు. మీరు ముందుగా మనం 2 రాష్ట్రాల నుంచి, అట మన తెలంగాణ రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం, ముందు ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ అన్నమో రామచంద్ర అని కష్టపడుతున్నటువంటి ఆ కళాకారులు మీరు ఆశీర్వదించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ వల్ల సాధ్యమవుతుంది, అది మీరు చేయగలరు. చాలా సంతోషం. మనకు చాలా పదాలు తెలియవు. గంగాధర్ ఎలారా రావయ్య, ఇప్పుడు చాలా తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలుగు భాషల గురించి మాట్లాడమన్నావు, 2 minutes. మన మాతృభాషను గౌరవించాలి. నువ్వు అన్నది కరెక్ట్. మాతృభాషను గౌరవించాలి, అట్ ది సేమ్ టైం ఇంగ్లీషు కావాలి. మనం చదువుకుంటున్న రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ అపాయింట్మెంట్కి వెళ్ళినా ఇంగ్లీష్ అని అడుగుతున్నారు. అలా అని తెలుగును మర్చిపోమరే కాదు, మాతృభాషను గౌరవిస్తూ మన తల్లిని గౌరవించినట్టే, మాతృభాషను గౌరవిస్తే మన భారతదేశాన్ని గౌరవించినట్టు. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది, హిందీ కానీ ఇంకోరు వాళ్ళ భాషను గౌరవించుకోవాలి. నన్ను రాజ్యసభకు అన్నయ్య పంపించినప్పుడు పక్కన ఒక 5-6 మంది, ఏమండి మోహన్ బాబుకు పెద్దగా ఇంగ్లీష్ తెలియదు కదా అని అడిగారు. వాళ్ళ నోరు ముయ్యమని చెప్పాడు. ఏం మన తెలుగులో మాట్లాడతారు మోహన్ బాబు సోదరుడు, అక్కడ తెలుగులో మాట్లాడుతున్నాడు. మీరు తమిళనాడు నుంచి ఎంపీలు వెళితే వాడు తమిళ్లో మాట్లాడతారు, మలయాళం నుంచి వాళ్ళు వెళితే మలయాళంలో మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళే రాజ్యసభలో ఉన్నా, లోకసభలో ఉన్నా ఎందుకో తెలియదు కానీ ఇంగ్లీష్ ట్రై చేస్తారు. తెలుగులో మాట్లాడచ్చు, మన తెలుగును గౌరవించాలి. తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్చుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం అదే నువ్వు చెప్పింది. తెలుగును మర్చిపోకూడదు, మాతృభాష ఎలా మర్చిపోతాం. కాబట్టి తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీషు నేర్చుకోవాలి. జానపద నృత్యాలను మీరు చాలా ఇలా చెప్పుకుంటూ ఉంటే గంట ఉంది చెప్పాలని జానపదాల గురించి. ఒకప్పుడు భామాకలాపం వేదిక మీద చేసేవాడు. భామాకలాపం అంటే నృత్యరీతో డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆ సత్యభామ వేస్తూ ఉంటే మనకు పెళ్ళైనా సరే ఇటువంటి ఆవిడ దొరికితే మనం పెళ్లి చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అత్యద్భుతమైన నృత్య కళాకారులు మన భారతదేశంలో ఉన్నారు. ఎస్పెషలీ విజయనగరం సామ్రాజ్యం జరుగుతున్నప్పుడు కానీ, ఇది రాజరాజేంద్ర మహేంద్రవరం ఈ రాజమండ్రిలో కానీ కళాకారులు చాలామంది ఉన్నారు. మహానుభావులు మా గురుగారు దాసరాండ గారు ఇక్కడి నుంచే వచ్చారు. యశ్వరంగారావు గారు, రేలంగ్ గారు, సావిత్రి గారు, అరే చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది గొప్పవాళ్ళు ఈ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. దానికి కూడా కొట్టరా చప్పళ్ళు. ఏమయ్యా, మన గడ్డ మీద నుంచి, మన ఈస్ట్ గోదావరి నుంచి
తెలుగు సినిమా పరిశ్రమకి ఇంతమంది గొప్ప మహానుభావులు వెళ్ళారంటే యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. నేను 7 సినిమాలు ఇక్కడ చేశాను. అన్ని సూపర్ హిట్సే. పెదరాయుడు, ఎం ధర్మరాజు ఎంఏ, ఇలా అడవిలో అన్న, కలెక్టర్ గారు, అసెంబ్లీ రౌడీ, దాదాపు 7 చిత్రాలు ఇక్కడ తీశా. కానీ కొన్ని గ్రామాల్లో నేను వెళితే మీకు తెలిసిన మర్యాద, సభ్యత, సంస్కారం, ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి, ఈ ఈస్ట్ గోదావరిలో మా ఊర్లో షూటింగ్ జరిగితే మా ఇంట్లోకి భోజనాలకు రండి అని పిలిచేవాడు. మేము 100 మంది ఉన్నామంటే 100 మందికి భోజనాలు అరేంజ్ చేసేవాడు. ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి నా సోదరుడు, నాకు తమ్ముళ్ళు అంటూ వాడు ముద్రగడ పద్మనాభ అన్న, దాదాపు 100 మందికి భోజనం అరేంజ్ చేశాను, ఆ 100 మందిని తీసుకురండి అన్నాడు. అయ్యా నేను వచ్చేది గవర్నమెంట్ ఫంక్షను, ఇదే మీ ఇంట్లో పెళ్లి కదంటే నేను 100 మందికి అరేంజ్ చేస్తున్నాను గొడవ చేశాడు ముద్రగడ పద్మనాభ గారు. అయ్యా వద్దని చెప్పి 50 మందిని తీసుకెళ్ళాను. నాకు అత్యంత ఆత్మీయులు ఉన్నారు ఈ జిల్లాలో. ఈ జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కళలను ప్రోత్సహిస్తున్నటువంటి మన కిషన్ రెడ్డి గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగు భాషను మర్చిపోద్దండి, అలాగే ఇంగ్లీషు నేర్చుకోండి. ఒక ఆయన సముద్రం దగ్గర కాకినాడ రేవులో కూర్చోన్నాడు. అక్కడ చిన్న లాంచీ పోతుంది. దీనికి ఏం పేరు పెడితే బాగుండు అనుకున్నాట. ఇంకో ఆయన వచ్చి, రే అది తవ్వోడు వస్తా ఉందిరా, తవ్వోడ అన్నా అంట. ఈ భాష, ఈ పదం మీకు తెలియదు. తవ్వోడ అంటే తగ్గు ఓడ అని. ఓహో, ఆ రోజు నుంచి తవ్వోడ, అది ఓడ. ఇలాగ భాష, ప్రతి భాషలోనూ ఒకటి ఉంది. సిగ్నల్, అది మన పదం కాదు. రికమెండేషన్, అది మన పదం కాదు. సిఫారస్, అది నిజాం నుంచి వచ్చినటువంటి భాష. సిఫారస్ నిజాం పరిపాలించినప్పటి నుంచి. ఇలాగ భాషలోనూ ప్రతి దీనిలోనే అర్థాలకు ఉండవు. ఇంగ్లీష్ నేర్చుకున్నాం. విలన్ అంటారు. నేను మా ఊరి నుంచి బయలుదేరినప్పుడు విలన్ వేషం వేద్దాం అనుకున్నాను. అది విలన్ కాదు, హీరో అంటాం, విలన్ అంటాం, ఇలా ఉంటుంటాం. కరెక్ట్ తెలుగు భాష మర్చిపోతున్నాం మనం. ఆ తెలుగును తల్లిదండ్రులారా, మీరందరూ మన బిడ్డలకు మొట్టమొదటి మాతృభాషను నేర్పించండి. ఆ తర్వాత ఇంగ్లీషు నేర్పించండి. జానపద నృత్యాలను, కళాకారులను గౌరవించండి అని కోరుకుంటూ, నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో ఆయన క్షేమంగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని ఆ పంచభూతాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.